వీటిని మేము ఇప్పుడే రిసీవ్ చేస్తున్నాము, వెల్కమ్ చెప్పడానికి అని చెప్పేసి ఫస్ట్ వీటికి కొంచెం మన శాస్త్ర ప్రకారం పసుపు అవి వేసి పువ్వులు పెట్టి వాటిని ఆహ్వానిస్తున్నామండి. వీటి పేరు లక్ష్మి విష్ణు అని పెట్టాము. నా పేరు పద్మావతి అండి. మేము వైజాగ్లో ఉంటాము. ఆవు అంటే ఎప్పటి నుంచో ఒక గోవును పెంచుకోవాలని అనుకుంటున్నాం. కానీ ఈ చిన్న చిన్న ఇళ్లలో పెద్ద పెద్ద గోవులను ఎక్కడ తెచ్చి పెంచుకోవాలండి. మనం పెంచుకోవాలన్నా మెయింటెనెన్స్ ఇంకొక మనిషి ఉండాలి, మనం చూసుకోలేము. ఎలాగా ఏంటా అని అనుకుంటే చక్కగా మన డాక్టర్ పి కృష్ణరాజు గారు తుంగనూరు మీనేతి ఆవుల్ని తయారు చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి వారి దగ్గర నుంచి ఆవును తీసుకున్నామండి. ఇవి ఇవాళే వచ్చాయి. ఇవాళ రావడంతో కొంచెం కొత్త కదా పాపం, వాటి ఫ్రెండ్స్ అందరినీ వదిలేసుకుని వచ్చాయి కదా, ఇవి మాకు కూడా కొంచెం అలవాటు అవ్వాలి. సరే, దీన్ని మనం పెంచుకుని పాజిటివ్ ఎనర్జీ ఇంటి నిండా పాజిటివ్ అండి. గోవు అంటేనే పాజిటివ్ అండి. కాబట్టి పూర్వం రోజుల్లో అందరి ఇళ్లలోనూ ఆవులు ఉండేవండి. మన చిన్నప్పుడు కూడా మన అమ్మమ్మ ఇళ్లలోనూ అందరి ఇళ్లలోనూ ఆవులు చూసుకుంటాం మనం. కానీ తర్వాత ఇంకా ఆవుల్ని అసలు ఎలా పెంచుకోవాలి, అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అపార్ట్మెంట్స్లో అదంతా ఆవుల్ని ఎలా పెంచుకుంటామండి, అంత పెద్ద ఆవులు ఎవరు పట్టినేవారు కదా మనని. సో ఎలాగా అసలు మనము ఆవులు పెంచలేమా ఎప్పటికేను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం మేము. ఆ టైంలో తెలిసిందండి పొంగనూరు మీనియేచర్ ఆవులు ఉన్నాయి. వాటిల్ని మనం చిన్న చిన్న ఇలా మన చిన్న ఇల్లు అండి, ఒక బెడ్రూము హాల్ కిచెన్ అంతే, ఈ చిన్న ఇంట్లో కూడా పెంచుకోవచ్చని ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు వెళ్ళి మేము చూసామండి. చూసిన తర్వాత ఇదిగో తెచ్చుకుని పెంచుకుంటున్నాం. ఎందుకంటే ఈ సంతోషం ఉండాలి కదండి. మనం అసలు పెంచలేం కదా, పెద్దవాళ్ళని అయితే మనం పెంచడం ఆలోచనే మనం చేయలేము అసలు. అలాంటిది మళ్ళీ ఆ ఆవులు చూడడంతో చక్కగా మనం ఆలోచన చేసుకుని వాటిని తెచ్చుకొని పెంచుకోవడం జరిగిందండి. ఇంకా ఇది మగదండి. దీని పేరు విష్ణు అని పెట్టాము. ఈమెది ఆడది, ఈమె పేరు లక్ష్మి అని పెట్టాము. ఇప్పుడు వీటికి మా ఇల్లుని చూపిస్తాము. లక్ష్మి విష్ణు రండి, ఇల్లు చూద్దరు కానీ. ఇవి రావడంతో మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొల్పారు. చూసారా అద్దాలు ఎలా చూసుకుంటున్నాయో. ఎంతో సంతోషంగా ఉందండి మాకు ఈ ఆవులు రావడంతో. మా ఇల్లంతా కలకలలేకపోతుంది. అందరు దీనికోసం దీని ఫ్రెండ్స్ కూడా పాపం వీటిని వదలలేక వదిలే ఇక్కడ. ఇవేంటంటే చిన్న చిన్న ఇళ్ళల్లో కూడా పెంచుకునే విధంగా ఉన్నాయి కనుక పెద్దవాళ్ళు అయితే ఇలా పెంచుకోలేం కదండి. పెద్దవాళ్ళ దగ్గరికి మనం ఇలా వెళ్ళలేము, అది అలవాటు ఉన్న వాళ్ళు కానీ రానివ్వదు. అలాంటివి చూడండి పాపం, ఇప్పుడే చూస్తుంది కొత్తగా వచ్చినా కూడా ఎంత బాగా ముద్దొస్తున్నాయో. ఒక్క ఆవుని పూజిస్తే మనం 30 దేవతల్ని పూజించినట్టు అవుతుందండి. 30 దేవతలు ఆవులో ఉంటారు. దీనికి కొంచెం పసుపు కుంకుమ వేస్తే చాలు. చూడండి అసలు కొంతమంది మహాభక్తులు ఉంటారు. వాళ్ళు ఏదైనా పూజ చేస్తే పరదేవతలు వచ్చి ఆ పూజని తీసుకుని స్వీకరించి వాటి పెట్టిన ప్రసాదం తింటుంది అంటారు. కానీ మన అంతా పెద్దవాళ్ళం కాదు కనుక మనం అలా పరదేవతకి దేనికైనా పెట్టాలంటే ఆవుకి చిన్న అరటిపండు పెట్టే చాలండి, మనం పరదేవతకి పెట్టినట్లే అవుతుంది. అంటే ఆవులు అన్ని దేవతలు, 30 మంది దేవతలు ఆవులోనే ఉన్నారు కనుక మనం ఆవుని పూజిస్తే అన్ని దేవతల్ని పూజించినట్లు అవుతుందని మన పెద్దలు చెప్తుంటారు. ఇంకోటి తెలుసా అండి, మానవుడు బతికుండగానే కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఆవుని గోదానం ఇస్తారు. ఎందుకో తెలుసా అది. మనం స్వర్గలోకానికి వెళ్ళేటప్పుడు వైతరిణి నది అని ఒక భయంకరమైన సర్పాలతో కూడిన నది ఉంటుందండి. ఆ నదిని దాటించాలంటే కిందన మనకి గోదానం జరిగితే ఆ గోవు అక్కడ చాలా సునాయాసంగా మన ఆ నదిని దాటించేస్తుంది. దాటించి మనకి పితృలోకం స్వర్గప్రాప్తి కలిగేస్తుంది అన్నమాట. అందుకోసం ఆవుని పూజిస్తే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. అలాంటి ఆవుని మనం పూజించాలంటే ప్రతి ఇంట్లో సాధ్యం కాదు కదండి. మనం ఎక్కడికో వెళ్ళి ప్రతిరోజు ఆవుని పూజిస్తాం. ఇలా చిన్న చిన్న ఆవులు అనుకోండి మన ఇంట్లో పెంచుకుని చక్కగా వాటిని మనం ప్రతిరోజు ప్రేమతో దగ్గర తీసుకోవచ్చు. హాయిగా పూలతోనూ అన్నిటితో మనం అలంకరించుకొని మనం దేవతని డైరెక్ట్గా పూజించినట్లు అవుతుంది. అందుకోసం అని చెప్పేసి ఈ చిన్న చిన్న ఆవుల్ని మనం ఇంట్లో పెంచుకోవడం చాలా. తర్వాత ఏంటంటే విష్ణుగా నమ్మ తినమ్మా. నా తిను రావాలి లక్ష్మి. ఆవు ఇంత తొందరగా మర్చిపోతుందా అండి ఎక్కడైనా? ఇదే పెద్ద ఆవు తెచ్చుకున్నాం అనుకోండి అస్సలు మర్చిపోవద్దు కదా. ఈ చిన్న
ఈ చిన్న ఆవుల మూలంగాను ఇవి ఎంత తొందరగా మచ్చికైపోయి మనం పెడుతుంటే ఎలా తింటాయి చూడండి. అది పెద్ద దగ్గరికి మనం వెళ్ళగలమండి. చిన్న పనికి చక్కగా దాని దగ్గరికి మనం వెళ్ళి హాయిగా దానికి ఫుడ్ అది కూడా పెట్టగలుగుతున్నాం మనం. ఈ రూమ్ చూద్దాం. లక్ష్మీ రామ్మ ఈ రూమ్ చూద్దాం. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే మనం ప్రతి ఇంట్లోనూ ఈ గోవులు గోమయం గోమూత్రం గోవు నుంచి వచ్చే పదార్థాలన్నీ పంచగవ్యాలతో మనం చూడండి. ప్రతి ఏదైనా పవిత్రత అవ్వాలంటే ఒక యాగం యజ్ఞం చేయాలంటే గోమయంతోనే కదండి. ఫస్ట్ అసలు గోమయంతో అలిగితే కానీ మనం ఆ యాగం పూర్తే కాదు. అది తర్వాత పంచగవ్యాలని చెప్పేసి ఆవు పేడ, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి అన్నీ కూడా ఇవన్నీ మనకి ఉంటేనే మనకి ఆ యజ్ఞాలు కానీ యాగాలు కానీ ఇస్తారు. అంతటి పవిత్రతని గోవుకి ఇచ్చారంటే మన ఋషులు ఎంత పవిత్రమైందండి గోవు. గోవు ఇంకోటి తెలుసా అండి, గోవు యజమానిని అబ్జర్వ్ చేస్తుంటుందటండి. ఆయన కనుక ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిస్తే అతని అనారోగ్యాన్ని అంతటినీ ఆయన తీసుకొని ఆ అనారోగ్యానికి సరిపడా పాలు ఔషధంగా తయారు చేస్తే, అంటే పాలని ఔషధంగా తయారు చేస్తే ఇవ్వగల శక్తి గోవుకి ఇచ్చారట. ఎంత మహిమ కలదండి గోవు. సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ప్రతి ఇంట్లోనూ గోవు ఉండి తీరాలని. గోమాత లేని ఇల్లు ఉండకూడదు. అదే మన హిందూ ధర్మం. లక్ష్మి లక్ష్మీరామ మనం చూడండి. ఇప్పుడు ఈ ఏనుగుని ఇప్పుడమ్మా ఏనుగుని చూడండి. చూడండి మనం ఏనుగుని పెంచుకోవాలంటే ఇంట్లో పెంచుకోగలం అండి. ఇలా ఏదో బొమ్మలు తెచ్చుకొని మనం దాన్ని చూసి సంతోషపడుతూ ఉంటాం కదా. అలాగే అలాగే చూడండి గుర్రాలు కూడా ఇవి కూడా స్వర్గలోకం నుంచి వచ్చినవండి. అశ్వమేధం ఇవన్నీ స్వర్గలోకంలో ఉండేవే కదా. ఇవి మనం బొమ్మల రూపంలో పెంచుకోగలం, కానీ వీటిని తెచ్చుకునైతే పెంచుకోలేం. ఇవి చిన్నపిల్లలు ఉండవు, చిన్నపిల్లలైనా మనం పెంచుకోలేం. అదే చూడండి ఆవు చక్కగా ఈ మినియేచర్ ఆవులు తయారు చేయడం వల్ల దీన్ని మనం ఇంట్లో తెచ్చి పెంచుకుంటున్నాం అండి. విష్ణు రండి చూసారండి, ఒక్క రోజులోనే ఎంత అలవాటు అయిపోయాయి. లక్ష్మి లక్ష్మి రా. మనతో పాటే మన మంచాల మీద కూడా చక్కగా తిరుగుతాయండి. ఇవి ఎంత హాయిగా మనతో పాటే ఉంటాయి. వీటి గురించి ఇంకెంత చెప్పినా తక్కువ అండి. ప్రతి ఇంట్లోనూ ఈ ఆవులు ఉండి తీరాలి. మనందరం చక్కగా పాజిటివ్ ఎనర్జీతో ఉండి లక్ష్మీ స్వరూపాలండి. లక్ష్మీ స్వరూపాలు కదండి. ఈ లక్ష్మీ స్వరూపం ఇంట్లో ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్టే కదండి. అందుకోసం ప్రతి ఇల్లు కలకలలాడుతూ ఆయుర ఆరోగ్యాలతో తొలతూగుతూ ఉంటాయండి ఈ ఆవులను కనుక మనం ఇంట్లో తెచ్చుకొని పెంచుకున్నామంటే. అబ్బా ఎంత హాయిగా ఉన్నాయి చూసారా అవి. చక్కగా మనకి ఎంతో సంతోషంగా ఉందండి. ఇంకే దాదా లక్ష్మీ విష్ణు ఇంత ఐడియా వచ్చినందుకు చక్కగా ఆ కృష్ణరాజు గారికి కోటి కోటి శతకోటి వందనాలు చెప్పాలండి. ఆయన వల్ల మనం ప్రతి ఇంట్లోనూ చక్కగా గోవుల్ని పెంచుకుని పాజిటివ్ ఎనర్జీ తెచ్చుకుని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో. ఇంకో తెలుసా అండి, గోవు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ గుడ్డ వచ్చిన వేళ అంటారు చూస్తారా. గోవు ఇంట్లోకి వస్తాయండి ఎంతో సిరి సంపదలు తొలుతూగుతూ పిల్లలందరూ క్షేమంగా ఉంటారండి. మనం దేనికోసం ఆలోచించుకోవట్లేదు. ఇస్తాను దాదా విష్ణు విష్ణు పడుకో 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 బాగుంటున్నా దాదా చాలాసేపు ఉన్నాయి పైన. మా లక్ష్మి విష్ణు కదా చక్కగా మా దగ్గరే ఉంటున్నాయి.
మేము ఆరోగ్యంగా ఉంటున్నాము. మా పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్నారండి, అమెరికాలోను, లండన్లోను అక్కడను. కానీ ఇవి మా పిల్లల్లాగే మేము పెంచుకుని వీటి సంతోషమైన జీవితాన్ని, పిల్లల దగ్గర లేదు అన్న లోటు లేకుండా వీటి వల్ల మేము చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నామండి. ప్రతి ఇంట్లోనూ కూడా చక్కగా ఈ గోవులు పెరగాలి, గో సంతతి అభివృద్ధి చెందాలి, మన భారతదేశం అంతా సుఖ సంతోషాలతో శాంతితో చక్కగా ఉండాలని కోరుకుంటున్నామండి. గోవుకి ఒక అరటిపండు తినిపించామంటే సాక్షాత్తు అమ్మవారికి తినిపించినట్టండి. ఏమండి, మనం అమ్మవారికి అరటిపండు తినిపించగలమండి? దాని ప్రతిఫలం మనం గోవుకి తినిపించామంటే అమ్మవారికి డైరెక్ట్గా తినిపించాం. ఏ సేవ చేసినా